Hi, hello, నేను దీపిక CADNEST నుంచి వెల్కమ్ టు CADNEST యూట్యూబ్ ఛానల్. సో హియర్ ఇన్ దిస్ వీడియో లెట్ us learn few in and around information on GST. So basically introduction part of GST ఇది. So first let us know the meaning of GST. So goods and service tax అంటే it is an indirect tax imposed on the supply of goods and services. It is a multi-stage destination oriented tax imposed on every value addition which is managed to replace multi-indirect taxes including VAT, excise duty, service tax, etc. So GST is basically ఏమంటే ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఏం డిఫరెన్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి మీ ట్యాక్స్ బర్డన్ మీరే పే చేయాలి. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎట్లా అంటే మీరు ట్యాక్స్ పే చేయాలంటే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేసేలేదు, మీరు సప్లయర్కి పే చేస్తారు, సప్లయర్ వచ్చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. సో దిట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్లో వచ్చేది GST. ఓకే, దెన్ ఇట్ ఈస్ అ మల్టీ స్టేజ్ డెస్టినేషన్ ఓరియంటెడ్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఎవ్రీ వాల్యూ అడిషన్. సో ఇదేమంటే మీకు ప్రొడక్షన్ టైంలో ఒక ట్యాక్స్, దెన్ సేల్స్ చేసేటప్పుడు ఒక ట్యాక్స్ ఉండలేదు. ఓవరాల్ డెస్టినేషన్ ఓరియంటెడ్ అంటే ఓవరాల్ అది ప్రొడ్యూస్ అవి అట్ ద టైమ్ ఆఫ్ సేల్ దానిపైన వేసే ట్యాక్స్ వచ్చేసి డెస్టినేషన్ ఓరియంటెడ్ ట్యాక్స్ అని చెప్తారు GSTని. సో ఇది ఏమవుతుందంటే రీప్లేస్ చేసింది యావ ట్యాక్స్ని అంటే VAT, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఈ మూడు ట్యాక్స్. అండ్ GSTలో లిండా టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి లైక్ దాన్ని కూడా ఇంక్లూడ్ అయిపోయింది. సో దానికి ఇప్పుడు ఓన్ ప్రోడక్ట్కి నేను VAT పే చేయాలి, GST పే చేయాలి అంటే లేదు, ఓన్లీ GST ఈజ్ ద డెస్టినేషన్ ఓరియంటెడ్ ట్యాక్స్ అంతే. సో ఇట్ ఈస్ అ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్ ఇన్క్లూడ్స్ ఆన్ ద సేల్ ఆఫ్ గూడ్స్, ఓకే, గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. దెన్ types of GST. So types of GSTలో we have 4 types: CGST, SGST, IGST and UTGST. SGST అంటే ఏమి? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. CGST వచ్చేసి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. IGST ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అండ్ UGST వచ్చేసి యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేసి. సో SGST ఎప్పుడు పే చేయాలి, CGST ఎప్పుడు పే చేయాలి, IGST ఎప్పుడు అండ్ IUTGST ఎప్పుడు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు 500 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి అంటే 5,000 ఏమో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినారు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 500 మీరు ట్యాక్స్ పే చేయాలి. ఇన్ కేస్ ఆ డీలర్ వచ్చేసి విత్ ఇన్ స్టేట్, మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ వస్తుంది, ఇంట్రా అండ్ ఇంటర్. ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్, ఇంటర్ అంటే అవుట్ సైడ్ ద స్టేట్. సో ఇంట్రా ట్రేడింగ్ ఉంటే విత్ ఇన్ ద స్టేట్ నేను పర్చేస్ అండ్ సేల్ చేస్తున్నాను యాజ్ అ డీలర్ అంటే ఐ నీడ్ టు పే దట్ 500 ట్యాక్స్ అమౌంట్ టు ఆఫ్ టు CGST అండ్ ఆఫ్ టు SGST. సో ఇది విత్ ఇన్ ద స్టేట్ అవుతే ఏం ట్యాక్స్ మీరు పే చేయాలి, దాన్ని ఆఫ్ టు సెంట్రల్, ఆఫ్ టు పే చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ CGST అండ్ SGST. వాట్ ఈస్ దిస్ IGST అంటే ఇప్పుడు ఆ డీలర్ వచ్చేసి పర్చేస్ చేస్తున్నది ఫ్రమ్ అదర్ స్టేట్, సేల్స్ చేస్తున్నది మీ స్టేట్లో. ఇన్ కేస్ ఐఎమ్ పర్చేసింగ్ ఏ మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్ వచ్చేసి డీలర్ పర్చేస్ చేసినది కేరళ నుంచి, బట్ సేల్స్ చేస్తుండేది కర్ణాటకలో. సో అప్పుడు ఏమవుతుందంటే IGST పే చేయాలి. ద ఓవరాల్ ట్యాక్స్ అమౌంట్, ప్రోడక్ట్ 5,000 పెట్టుకోండి, 500 ట్యాక్స్ అమౌంట్, ఆ 500 ట్యాక్స్ అమౌంట్ IGST అనేసి పే చేయాలి టు ద సెంట్రల్ గవర్నమెంట్. దిస్ IGST ఈజ్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. CGST ఈజ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ ఈజ్ బై స్టేట్. సో ఇది రెండు ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కర్ణాటక లోపల, ఐ మీన్ విత్ ఇన్ ద స్టేట్ పే చేయాలి అంటే CGST అండ్ SGST. ఇన్ కేస్ నేను అవుట్ సైడ్ స్టేట్ డీల్ చేసినానంటే ఓవరాల్ అమౌంట్ వచ్చేసి IGST పే చేయాలి. దెన్ వాట్ ఈస్ దిస్ UGST అంటే దిస్ ఈజ్ యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు స్టేట్ కాదు, అది యూనియన్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ పాండిచేరి, కేరళ, గోవా ఇదంతా యూనియన్ టెరిటరీ వస్తుంది. సో ఆ యూనియన్ టెరిటరీకి నేను హాఫ్ అమౌంట్, సెంట్రల్కి హాఫ్ అమౌంట్ పే చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టేట్ యూనియన్ టెరిటరీ వస్తే యూనియన్ టెరిటరీ అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈస్ ద 4 టైప్స్ ఆఫ్ GST వీ హ్యావ్. Then GST tax percentage. So this GST council has fitted over 1,300 goods and 500 services under 4 tax slab of 5%, 12%, 18% and 28%. So 1,300 goods and 500 services ni will include chesindaru under 4 slab 5, 12, 18 and 28% anesi. This is aside the tax on gold,
that is kept at 3%, and rough precious and semi-precious stones that are placed at a special rate of 0.25%. Under GST, 7% of goods and services falls under this category. సో దాంట్లో మనం ఎత్తుకునే గూడ్స్ అండ్ సర్వీసెస్ 1300లో 7% వచ్చేసి 3% ఆన్ గోల్డ్ అండ్ 0.2% ఆన్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్కి అప్లికబుల్ అవుతుంది. సో ఇది మీరు ఈ 5%లో ఏముంది, 12%లో ఏమేమి గూడ్స్లు ఉంది అంటే let us do a separate video for the stack slabs. Okay, then we have objective of GST. so value added tax అనేసి ఉంది కదా, why we need GST అంటే GST is aim at reducing the corruption and sales without receipts. so usually receipts లేదంటే మనము ట్యాక్స్ వేసేదానికి ప్రూఫే లేదు ఫర్ ద ఫర్ ద సేల్స్ ప్రూఫే ఉండలేదు రెసిప్ట్ లేదంటే. సో GST ఏం చేస్తూ ఉంది టు రెడ్యూస్ ద కరప్షన్స్ అండ్ సేల్స్ వితౌట్ ఇన్వాయిసెస్, సో కాల్డ్ receipts. okay, GST reduces the need for small companies to comply with excise, service tax and VAT. So there is a long procedures that you need to undergo. Small and medium scale industry lo unte you have to undergo many procedures, but GST brings all together. So GST brings accountability and regulation to unorganized sectors such as textile industry. So accountability ante oka proof procedure anni idi కంబైన్ చేసి సచ్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి అంతా ఒక అకౌంటబిలిటీగా ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ ఎత్తునొస్తుంది GST. దెన్ వాట్ ఈస్ GST నంబర్? సో యూజువల్లీ ఇప్పుడు బోర్డులో అవుట్ సైడ్లో GST నంబర్ వేసింటారు. వాట్ ఈజ్ ఇట్ అంటే ఇట్ ఈస్ అన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేసి ఆర్ GST నంబర్. GST ఈజ్ అ 15-digit PAN based unique identification number allotted to every registered person under GST. సో ఇది 15-digitలో ఏముంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి 2 న్యూమరిక్ ఉంటుంది. ఆ 2 న్యూమరిక్ ఏమంటే మీ స్టేట్ని రిప్రజెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకి 29 ఉంది, ఫస్ట్ 2 న్యూమరిక్. దెన్ 5 ఆల్ఫా, 4 న్యూమరిక్, 1 ఆల్ఫా ఏముంటుంది, అన్ని డిజిట్లు పాన్ నెంబర్ ఉంటుంది, రిజిస్టర్డ్ అవుతూ ఉండే పర్సన్ది పాన్ నెంబర్. దెన్ న్యూమరిక్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసి డిఫాల్ట్ ఎంటిటీ కోడ్ generated by central government. so this is the format. 15-digit numberలో ఇది పాన్ నంబర్ ప్లస్ స్టేట్ అండ్ దెన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇన్నిను చేరి మీకు 15-digitలో ఒక నెంబర్ వస్తుంది ఫర్ ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ GST. As a GST registered dealer, you might want to do a GST number verification before entering it in your GST return. So first మీరు ఏమి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏమి ఇచ్చింటారో దాన్ని వెరిఫై చేసుకోవాలి, దెన్ యూ క్యాన్ పే ద GST రిటర్న్స్. దెన్ వాట్ ఈజ్ నార్మల్ GST పేమెంట్ ప్రొసీజర్ అంటే సప్లయర్ ఆఫ్ గూడ్స్ టు రిసీవర్ GST కలెక్ట్ చేస్తారు, దాన్ని గవర్నమెంట్కి పే చేస్తారు. వెరీ సింపుల్. సప్లయర్ వచ్చేసి సేల్ చేసింటారు, కలెక్ట్ అవే ట్యాక్స్ని ఏం చేస్తారు గవర్నమెంట్కి పే చేస్తారు. వాట్ ఈస్ ద రివర్స్ ఛార్జ్ అంటే గవర్నమెంట్ వచ్చేసి సప్లయర్కి పే చేయాలి. సో దిస్ ఈజ్ అగైన్ రివర్స్ ఛార్జ్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు అండర్గో ఆల్ ది మీనింగ్ డెఫినేషన్స్ అండ్ ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ దిస్ ఈస్ ద నార్మల్ GST ప్రాసెస్ అనేసి. దెన్ వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ GST అంటే GST ఈజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో ఆల్రెడీ నేను ఆబ్జెక్టివ్ చెప్పినాను. దిస్ ఈస్ టు రెడ్యూస్ ద కరప్షన్ అండ్ ఆల్సో టు సేల్స్ వితౌట్ ఇన్వాయిసెస్ని కంప్లీట్గా ఓవర్కమ్ చేయాలి అనేసి వీ హ్యావ్ GST. ఓకే, ఎక్సెప్ట్ కస్టమ్స్ రీప్లేసింగ్ మల్టిపుల్ ట్యాక్స్ లెవీస్, ఫర్ ఎగ్జాంపుల్ VAT, ఎక్సైజ్ డ్యూటీ, దీనన్నీ మేము కంబైన్గా వీ హ్యావ్ GST. Overcoming the limitations of existing indirect tax structure and creating efficiency in tax administration. So collecting and organizing everything is under GST. Their main aim is to reduce the corruption. So thank you for watching the video. I hope you learned something in and around GST, and do subscribe our Cadness YouTube channel for more videos, and do like the video and do subscribe our Cadness YouTube channel and press bell icon for notification. Thank you.